అందరికీ నమస్కారం. ఈ వీడియోలో వృషభ రాశి వారి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. 2025 జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఫిబ్రవరి మాసంలో గ్రహాల రాశి మార్పులు కారణంగా చాలా ప్రత్యేకమైనది. ఈ నెలలో 4 ప్రధాన గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారతాయి. ఇదే నెలలో మాఘమాసం ప్రారంభమైంది. జ్యోతిష్యం ప్రకారం ఈ నెలలో కుంభరాశిలో సూర్యుడు, బుధుడు, శని గ్రహాల కలయికతో త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. మరోవైపు గురుడు, కుజుడు తమ స్థానాల్లో మారనున్నారు. ఈ సమయంలో ద్వాదశ రాశులపై ప్రభావం పడుతుంది. కొన్ని రాశుల వారికి ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. మరికొన్ని రాశుల వారు ప్రతికూల ఫలితాలను ఎదుర్కోవలసి వస్తుంది. ఈ సందర్భంలో ఫిబ్రవరి నెలలో వృషభ రాశి వారి పైన ఏ విధంగా ప్రభావం పడుతుంది ఇప్పుడు తెలుసుకుందాము. వృషభ రాశి రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదములు, రోహిణి 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు క్రింద జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందకు వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి జాతకుల్లో ఉద్యోగస్తులకి ఎలా ఉండబోతుంది? ఈ నెల మీ కెరియర్లో మంచి ఎదుగుదల ఉంటుంది, లేదా పై అధికారుల నుంచి కొంత సహకారం లభిస్తుంది. కెరీర్ పరంగా ఈ నెలలో మీరు కొంత మార్పు లేదా సుదీర్ఘ ప్రయాణం చేస్తారు. విదేశాలకు వెళ్ళడానికి లేదా ప్రస్తుత ప్రదేశం నుంచి బదిలీ చేయడానికి ప్రయత్నించే వారికి ఈ నెలలో ఆశించిన ఫలితం లభిస్తుంది. ఈ నెల ద్వితీయార్థంలో ఉద్యోగంలో అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. గత కొంతకాలంగా ఉద్యోగ విషయంలో అనుభవిస్తున్న ఆందోళన తొలగిపోతుంది మరియు స్థిరత్వం ఏర్పడుతుంది. అంతేకాకుండా ఈ సమయంలో మీరు చేపట్టిన పనులు కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యం ఎలా ఉంటుంది? ఈ నెల ఆరోగ్యపరంగా మీకు మంచి జరుగుతుంది. మొదటి వారంలో కొంత మానసిక ఒత్తిడి ఉండవచ్చు. ఆ తర్వాత మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. అనవసరమైన చర్చలను పరిహరించడానికి ప్రయత్నించండి. దీనివల్ల మరింత మానసిక ఒత్తిడి మరియు కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ఈ నెలలో కుజుని గోచారం అనుకూలంగా ఉండకపోవడం వలన ప్రయాణంలో జాగ్రత్త అవసరం. ఆరోగ్య సమస్యలు రాకున్నప్పటికీ కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఆర్థిక స్థితి ఎలా ఉంటుంది? ఆర్థికంగా ఈ నెల మొదటి 2 వారాలు సామాన్యంగా ఉంటుంది. డబ్బు వచ్చినప్పటికీ ఎక్కువ కుటుంబ అవసరాలకు ఖర్చు పెడతారు. ఈ నెల 3వ వారం తర్వాత ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఈ నెలలో మీకు ఊహించని లాభాలు లేదా సంపాదన ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకునే వారు కొంతకాలం వేచి ఉండడం మంచిది. కుజుని గోచారం అనుకూలంగా ఉండకపోవడం వల్ల నష్టాలు కలిగించే వాటిలో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. కుటుంబ వ్యవహారాలు ఎలా ఉంటాయి? ఈ నెల కుటుంబ పరంగా మంచిగా జరుగుతుంది. మీ జీవిత భాగస్వామి నుంచి మంచి సహకారం లభిస్తుంది. ఈ నెల నుంచి పనులు ప్రారంభం కానున్నాయి. మీ తండ్రి ఆరోగ్యం బాగా కోలుకుంటుంది. ఈ నెలలో మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి కొంతమంది ఆధ్యాత్మిక ప్రముఖులను కలుసుకుంటారు. కొత్త వాహనము కానీ స్థిర ఆస్తి కానీ కొనుగోలు చేయడం లేదా న్యాయ సంబంధ వివాదాలు తొలగిపోయి స్థిరాస్తి రావడం కానీ జరగవచ్చు. వ్యాపార విషయంలో ఎలా ఉంటుంది? వ్యాపారంలో ఉన్నవారు మీ వ్యాపారంలో మంచి లాభాలు మరియు ఎదుగుదలను చూస్తారు. మీరు గతంలో ప్రారంభించిన ప్రాజెక్టులను ఆర్థిక సహాయం అందటం లేదా వ్యాపార అభివృద్ధి విషయంలో మీ భాగస్వామి లేదా బ్యాంకుల నుంచి కొంత సహాయం పొందడం జరుగుతుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్న వారికి ఈ నెలలో వ్యాపారం ప్రారంభించడం అంతగా అనుకూలించదు. కాబట్టి కొంతకాలం వేచి ఉండడం మంచిది. చదువు విషయంలో ఎలా ఉంటుంది? విద్యార్థులకు మంచిగా ఉంటుంది, ఎందుకంటే మీరు కోరుకున్న సంస్థల ప్రవేశాలు పొందుతారు మరియు విదేశాల్లో చదువు కోసం వేచి ఉన్న వారికి ఈ నెలలో కూడా కొన్ని శుభవార్తలు వింటారు. ఈ నెలలో బుధుని గోచారం అనుకూలంగా ఉండడం వల్ల పరీక్షల్లో అందించడమే కాకుండా చదువుపై ఆసక్తి కూడా పెరుగుతుంది. వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.